ఫస్ట్ ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జైట్మెంట్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్ని ఈక్వేషన్స్ పక్కన పెట్టినా అంతకంటే ఎగ్జైటింగ్ వార్త లేదు అసలు. ఒక చిన్న భయం, అది అలా చేయాలి సినిమా. సో అంత పాజిటివ్గా తీసుకొని ఆ రేంజ్కి వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్. అది స్టెప్ బై స్టెప్ అది ప్రాపర్గా ప్లాన్ చేసుకొని హార్డ్ వర్క్. అది వాళ్ళు ఊహించుండరు ఇలా అని. ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్. అది ఎన్ని హార్డ్షిప్స్ అవుద్ది అనేది. బట్ ఆ జర్నీ కనుక మనం కూడా ఇన్స్పైర్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా ఆ స్థాయి కాకపోయినా సరే అందరం ఒక స్థాయికి అయితే వెళ్ళగలం. ఆ జర్నీనే ఇన్స్పైర్ అవ్వాలనేది నాకు స్ట్రాంగ్ బిలీఫ్. అంటే బౌండరీస్ చెరిపేశారండి అది. సో అందులో ఉన్న పాజిటివ్ తీసుకోగలిగితే కనుక ఎంత పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంది అనేది. అంటే వాళ్ళకి సినిమా చేసినప్పుడు కూడా చాలా భయపడి ఉంటారు. బట్ ఆ భయం వెనకమాల ఒక ఆత్మస్థైర్యం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండి ఉంటాయి. అయితే మూర్ఖంగా వెళ్ళరు వాళ్ళు కూడా. ఎక్కడో ఆ నమ్మకం ఉంది, ఆ భయంతో కూడుకున్న హార్డ్ వర్క్ ఉంది. రిజల్ట్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇది ప్రాపర్గా వర్క్ చేస్తే రిజల్ట్ అనుకుని ఉంటారు. దానికి వచ్చిన రిజల్ట్ ఏంటంటే మైండ్ బ్లోయింగ్ రిజల్ట్. సో అది నాట్ ఓన్లీ టు దిస్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే, బాహుబలి షుడ్ బిన్ ఎక్స్పీరియన్స్ టు అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. అసలు ఇంత అనుకున్న ఇండస్ట్రీని ఎల్లలు చెరిపేసి గోడలు పగలగొట్టి ఒక స్థాయికి వెళ్ళిపోయిన సినిమా. ఎవ్రీ మూవీలు ఎవరు కాదు, ఇండియన్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అండి. రీజనల్ లాంగ్వేజ్ తోటకూర ఏం లేవు పెడితే ఇవాళ ఇండియన్ లెవెల్లో టాప్ 3 బాహుబలి ఇస్ దేర్. నాట్ ఓన్లీ ఇండియా అండి. అంటే ఇది మరి సరే ఇండియా లెవెల్కి వెళ్ళటం ఒక మెట్ అయితే, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది అది. అది అందరం హోల్ హార్టెడ్గా వీ షుడ్ విష్ దెమ్, వీ షుడ్ కంగ్రాచులేట్ దెమ్, వెళ్ళి వీ షుడ్ గివ్ దెమ్ ఏ బిగ్ హగ్ అంతే, క్లియర్గా. అంటే తెలుగు సినిమా స్థాయిని పెంచారు. దే మేడ్ మెనీ పీపుల్ స్మైల్. మళ్ళా ఒక ఊపిరి పోసుకుంది ఇండస్ట్రీ. ఎవ్రీవన్ మళ్ళా సినిమా ఫీల్డ్కి కొత్త కలర్ వచ్చింది. పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆర్ టాకింగ్ అబౌట్ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళా అసలు దట్స్ హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి గారు, ప్రభాస్ అండ్ బాహుబలి టీమ్ అండి.